ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ని, నార్మల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ని ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా 3rd డాట్ వేసుకోవాలి. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మన షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు ఈక్వల్గా పెట్టుకొని మనం ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని షేప్ పట్టిని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి, ఫోల్డింగ్స్ అవి రాకుండా. ఇప్పుడు షేప్ బెల్ట్ని మనం ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ కూడా మనకి ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా వేసుకోవచ్చు షేప్ బెల్ట్ని. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. ఒకసారి 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మీకు పొడవు వస్తుందో షార్ట్ వస్తుందో చూసుకోండి. మీకు పొడవు వచ్చినట్లయితే మిడిల్ డాట్ దగ్గర కానీ షేప్ దగ్గర కానీ కొంచెం వెడల్పు వేసుకోండి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది బ్లౌజ్ పొడవు అనేది ఓపెన్ సైడ్. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టి అంతా కూడా మనకి లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి, డబుల్ ఫోల్డింగ్ చేసుకొని. ఉక్సులు పట్టికి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కరెక్ట్గా పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్గా స్టిచ్ చేస్తున్నాను మెడపట్టిని. మీకు ఫుల్ బ్లౌజ్ కావాలనుకున్నట్లయితే ఫుల్ బ్లౌజ్లో కూడా వేసుకోవచ్చు. నెక్ పైపింగ్ వేసుకోవచ్చు, లేదా లేస్ అయినా వేసుకోవచ్చు. మన రైట్ సైడ్ వేసుకున్నది చుట్టూరు కూడా కట్ చేసుకున్నట్లయితే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దగ్గరలో ఇదిగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టీ పైనుంచి పైకి పెట్టుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది, అలాగే నెక్ కూడా నీట్గా తిరుగుతుంది వెనక్కి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు, లేదా లాంగ్ స్టిచ్ అయినా వేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి చుట్టూరు కూడా స్టిచ్ చేస్తున్నాను మెడపట్టిని. మనకి థ్రెడ్ పైపింగ్ కానీ నార్మల్ పైపింగ్ కానీ వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఒక సైడ్ అంచు కుట్టేశాను, నేనైతే క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని జాయింట్ చేసి ఒక లైన్ స్టిచ్ చేశాను. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనం చుట్టూరు కూడా కట్ పెట్టుకోండి, అంటే కట్ చేసుకుని మనం పైనుంచి లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని మనం పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. మీకు లాంగ్ డ్రెస్సెస్ కానీ కుర్తీస్ కానీ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, కిడ్స్ వేర్ కానీ. మనకి శారీతో కట్ చేసిన లాంగ్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి కొత్తగా చూసేవాళ్ళు. ఇప్పుడు షోల్డర్స్ రెండు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ రెండు ఈక్వల్గా చూసుకోండి, మనకి నెక్ సైడ్ ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకోవాలి. 2
టూ సైడ్స్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఈదిగా డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లయితే కట్ చేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టేసుకోవాలి. మెష్ లైన్ స్టిచ్చింగ్ మార్కింగ్ చేసిన దగ్గర ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోత్ అనేది చూసుకోండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడైతే హ్యాండ్ ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి ఈక్వల్గా. మనకి కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకున్నట్లయితే మనకి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు మీకు అలా రాలేదనుకున్నట్లయితే మిడిల్ పాయింట్లో పిన్ పెట్టుకొని మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోండి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా వస్తుంది. పైకి ఎత్తి పెట్టినట్టు రాకుండా ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ని. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని కరెక్ట్గా ఫోల్డింగ్ చేసే మార్కింగ్ దగ్గర లోపల ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మిడిల్కి పట్టుకోండి. ఇప్పుడు మనకి సైడ్ జాయింట్స్ చేయడానికి నీట్గా వస్తుంది. లేదా మీరు హ్యాండ్స్ని లాంగ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పైనుంచి కింద వరకు కూడా ఈక్వల్గా సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. ముందు మీకు ఒకవేళ ఎక్కువైంది అనుకున్నట్లయితే హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. మీరు ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్తో చెక్ చేసుకోండి. లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగు, కొంచెం ఒక పావించ్ ఎక్స్ట్రా లూజ్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ వాటర్లో పెట్టినట్లయితే లూజ్ అనేది టైట్ అయిపోతుంది కాబట్టి కొంచెం లూజ్ పెట్టినట్లయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా చంక భాగం దగ్గర కూడా ఒకసారి చూసుకొని మార్కింగ్ చేసుకోండి. అలాగే నడుం దగ్గర కూడా షేప్ బెల్ట్ దగ్గర కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈక్వల్గా పైనుంచి ఒక మార్కింగ్ చేసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా పాదం వెడల్పులో ఇంకొక లైన్ స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా దగ్గరలో మనం 3-4 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కరెక్ట్గా చెక్ చేసుకోండి లూజ్ అనేది. ఇంకొక వైపు కూడా లూజ్ చూసుకొని మనం మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్తోనే లూజ్ చూసుకోండి. ఎందుకంటే చాలామందికి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుందని కామెంట్ చేస్తున్నారు. మనకు అలా రాకుండా ఉండాలంటే కరెక్ట్గా సైజ్ అనేది చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ పొడవైంది అనుకున్నట్లయితే చంక భాగం దగ్గర వెడల్పు వేసుకోవాలి. మీకు ఒకవేళ ఫ్రంట్ పార్ట్ ఎక్కువైంది అనుకున్నట్లయితే 4th డాట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి స్ట్రైట్గా. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ను కూడా ఫాలో అవ్వండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి క్రొత్తగా చూసేవాళ్ళంటే.
ఇప్పుడు పాదం వెడల్పులో మనం 3-4 లైన్స్ వేసుకోండి. ఖర్చు ఉన్నదాన్ని బట్టి నేనైతే 4 లైన్స్ వేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి సైడ్. మనం ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు నార్మల్ మిషన్తో. మనకి కాస్ట్లీ బ్లౌజెస్ అయినట్లయితే ఆ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి మనకు సరిపోతుందో లేదో. మనకి సైడ్స్ అనేది కరెక్ట్గా చూసుకొని మనకు ఒకవేళ ఎక్కువైంది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని మనం డాట్స్ని వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది మన లూజ్ని బట్టి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి సూపర్ థ్యాంక్స్ అనేది బటన్ ఉంది కింద. ఒకవేళ మన ఛానల్ సపోర్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు సూపర్ థ్యాంక్స్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.